హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా బెంగాలీ ట్రెడిషనల్ అయిన ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అంటేనే ఇంటి నిండా సందడి, డెకరేషన్స్, గిఫ్ట్లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నోరూరించే స్వీట్ రెసిపీస్ని ఆస్వాదించడం మరొక ఎత్తు. మరి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ని బెంగాలీ ట్రెడిషనల్ అయిన ఈ స్వీట్తో సెలబ్రేట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది చూడటానికి గులాబ్ జామ్లా ఉంటుంది, కానీ గులాబ్ జామ్ అయితే కాదండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీరు కూడా ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. మరి ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేసేయండి. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక 2 కప్పుల దాకా పంచదారని తీసుకోండి. నెక్స్ట్ పంచదార తీసుకున్న అదే కప్పుతో 1.5 కప్పుల దాకా నీళ్ళు కూడా తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులో 3 లేదా 4 యాలకుల్ని క్రష్ చేసేసి వేయండి. యాలకులు వేసిన తర్వాత ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వు కనుక మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి పంచదార గరిటెతో కలపండి. అలాగే నేను ఇందులో ఒక చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. మీరు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల వరకు మరిగించండి. ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగాక 4-5 నిమిషాలు మరిగించి 4-5 నిమిషాలు మరిగిన తర్వాత వేళ్ళతో పట్టుకొని చూస్తే చేతికి లైట్గా జిగురుగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. అలా అనిపించినప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో 1 టీ స్పూన్ దాకా రోజ్ వాటర్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ఇది చల్లారక కూడా చిక్కబడకుండా ఇలానే లిక్విడ్లా ఉంటుందన్నమాట. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ కలిపేసి మూత పెట్టి దీన్ని పక్కకు దించేసేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి పన్నీర్ని తీసుకోండి. ఇది నేను బయట షాప్స్లో తీసుకున్నానండి. మీరు పన్నీర్ని బయట అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే 1 లీటర్ పాలను బాగా మరిగించి 1 టీ స్పూన్ అంతా వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి పాలలోకి తీసుకోండి. పాలు విరిగాక పన్నీర్ లాగా తయారవుతుందండి. దాన్ని ఒక క్లాత్లోకి తీసుకొని నీళ్ళేమీ లేకుండా పిండేసి తీసుకోండి. పన్నీరు గడ్డలాగా లేకుండా ఇలా మొత్తాన్ని కూడా మ్యాష్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల దాకా కోవాని వేసుకోండి. ఇది సూపర్ మార్కెట్స్లోను, డిమార్ట్స్లోను ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసి వేసుకోండి. డైరెక్ట్గా అస్సలు వేయొద్దండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని వేసుకోండి. 1/2 కప్పు దాకా మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. అంటే మామూలుగా కలిపేసామంటే సరిపోదండి. ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పన్నీర్లో కలిసేలాగా కలిపిన తర్వాత ఇలా ముద్ద అయ్యాక ఇక నేను ఎలాగైతే కలుపుతున్నానో సేమ్ మీరు కూడా ఇలానే కలపండి. మీరు కలపడంలో ఏమాత్రం తేడా వచ్చినా సరే పిండి ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో జాగ్రత్తగా కలపండి. ఒకవేళ కలిపాక పిండి లూజ్గా ఉంది అంటే మరొక 1/2 కప్పు దాకా మైదా పిండి వేసి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని బాల్లా చుట్టుకొని ఆయిల్లో వేసి చూడండి. విరిగిపోలేదు అంటే మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. ఒకవేళ ఆయిల్లో వేసాక విరిగిపోయింది అంటే మీరు కరెక్ట్గా కలపలేదని అర్థం. సో చూసుకొని జాగ్రత్తగా కలిపి పిండిని కొద్దిగా తీసుకొని ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసిన బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసేయండి. సేమ్ ఇలానే మిగిలిన బాల్స్ని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసిన తర్వాత ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఫస్ట్ తయారు చేసిన షుగర్ సిరప్లోకి వీటిని తీసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి తీసుకోండి. సిరప్ అనేది అప్పుడే బాగా పడుతుందండి. ఇలా గరిటెతో బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట వరకు పక్కన ఉంచండి. ఒక అరగంట పక్కన ఉంచితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఉంచాల్సిన పని లేదు. ఒక అరగంట తర్వాత మూత తీసి చూడండి. షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని ఎమ్మీగా జ్యూసీగా
ఎంతో రుచిగా ఉండే బెంగాలీ ట్రెడిషనల్ స్వీట్ అయితే రెడీ అవుతుంది. చాలా చాలా బాగుంటుందండి. వన్స్ ఇవి తినడం స్టార్ట్ చేశారు అంటే ఒకటి తర్వాత ఒకటి అలా నోట్లో వేస్తూనే ఉంటారనమాట. అంత సాఫ్ట్గా అంత రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఫిదా అయిపోతారు. పండగ అంటేనే ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది కదా. మరి అలాంటి టైంలో ఇలాంటి స్వీట్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. సో ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి.